ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. తిరిగి నీ సన్నిధిలోనికి నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మరోసారి నీ లేఖన భాగములను నీ సత్యంలో గ్రహించే ధన్యతను మా అందరికి అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకమైన అంశము పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేయు పాపముల గురించి మేము తెలుసుకొని పోవచ్చుండగా, ప్రభువా మరి ఆత్మ శక్తితో ఏ విధముగా ప్రజలు పాపం చేస్తున్నారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేయటం అంటే ఏంటో ఆ సంగతులను మేము గ్రహించుకొనుచుండగా మీరు మీ ఆత్మ సహాయము మాకు దయచేయవలసిందని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మకు వ్యతిరేక పాపములు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేయటం అంటే ఏమిటో మనము కొన్ని లేఖనాలను పరిశోధించడం వలన మనము గ్రహించగలము. ముందుగా పరిశుద్ధాత్మను దూషించటం అనేది పాపం. పరిశుద్ధాత్మను దూషించుట ఎట్లాగా దూషిస్తారు అంటే యేసు ప్రభువారు చెప్పిన సందర్భాలను మనము తెలుసుకున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని ప్రభువు మరి సెలవిచ్చాడు. ఇక్కడ ఆత్మను దూషించడం అంటే ఏమిటి? ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు ఇక్కడ మనకు కనపడతారు. పై వచనాలు మనం చదివినట్లయితే యేసు ప్రభువారు అంటే దెయ్యాలను ఆయన వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆయన అధికారముతో తన క్రియలు చేస్తున్నప్పుడు ఈ శాస్త్ర పరిచయులు యేసు ప్రభువారిని ఏమంటున్నారు అంటే, ఆయన దెయ్యాలను ఎట్లా వెళ్ళగొట్టుచున్నాడు అంటే, ఇక్కడ మనం 28వ వచనములో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది. ఈ వచనాన్ని బట్టి చూస్తే పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువారు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. దాన్ని వాళ్ళు ఏ విధంగా చెప్పుచున్నారంటే, పరిసయ్యులు, శాస్త్రులు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఎవరి వలన కాదనిది. ఈ పరిసయ్యులు ఏమంటున్నారు అంటే, దెయ్యాలను ఎలాగ వెళ్ళగొడుతున్నాడు అంటే, యేసు ప్రభువారు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలన వెళ్ళగొట్టుచున్నాడు అని వాళ్ళు అంటున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే, ఆత్మ వలన నేను దానిని ఆ పని చేస్తున్నాను, నేను వెళ్ళగొట్టుచున్నాను అని ప్రభు అంటుంటే, వాళ్ళేమో బయల్జెబూబు వలన దెయ్యములకు అధిపతి, ఏన్షియంట్ వరల్డ్లో ఈ యొక్క దెయ్యాలకు అధిపతి బయల్జెబూబు అని చెప్పుకునేవాడు. వాడి అధికారం చేత వెళ్ళగొడుచున్నాడని వాళ్ళు చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే చూడండి, ఆ వచనాలు మనం చక్కగా చదివితే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన ఆయన వెళ్ళగొడుతూ ఉంటే వాళ్ళేమో బయల్జెబూబు వలన వెళ్ళగొడుతున్నాడు అని. అప్పుడు ప్రభు దాని సరి అయిన సమాధానాన్ని వారితో చెప్పాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ఆ వచనాలలో 24 నుండి క్రిందకు మనం చదివితే 31 వరకు అక్కడ ఏమని రాయబడి ఉందనంటే, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైన ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వారి రాజ్యమేలాగు నిలుచును. ప్రభు ఏమంటున్నాడు అంటే, సాతానుకు విరోధముగా వేరుపడదు. ఇప్పుడు ఎట్లాగది? సాతాను అధిపతి అయిన బయల్జెబూబు సాతాన్ని వెళ్ళగొడుతుందా అంటే సాతాను వ్యతిరేకంగా పని జరుగుతుందా? జరగదు. చూడండి, అక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, వారు వేరుపడతారు గనుక వాళ్ళు చెప్పేది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఏ విధంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే దేవదూషణ చేస్తున్నాడు అని. ఈ వచనాలు మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేయటం అంటే ఏమిటంటే, ఎవరు పరిచయులు, శాస్త్రులు చేసిన పాపం ఏంటంటే, వాళ్ళు దేవదూషణ చేసామంటున్నారు కానీ వాస్తవానికి దేవదూషణ చేసింది ఎవరునంటే
పరిసయ్యులు శాస్త్రులే దేవదూషణ చేశారు. ఎట్లాగనంటే ప్రభు ఆత్మ వలన ఆయన దెయ్యాన్ని వెళ్ళగొడితే వాళ్ళేమన్నారు అంటే బయలుజూపు వలన నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టావు అని అంటున్నాడు. ఇదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయటం. దేవుని ఆత్మ వలన ఆయన దెయ్యాలను వెళ్ళగొడితే నువ్వు ఎలా వెళ్ళగొడుతున్నావు అంటే దెయ్యాల అధిపతి అయిన బయలుజూపు వలన నువ్వు వెళ్ళగొడుతున్నావు అంటే పరిశుద్ధాత్మ చేసిన కార్యాలను, పరిశుద్ధాత్మ చేసే ఆ పనిని వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే దయ్యము చేసింది అని అంటున్నారు. కనుక అట్లాగా అనటమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపము చేయటం. అదే దేవదూషణ. వాస్తవానికి దేవదూషణ చేస్తుంది ఎవరునంటే పరిసయ్యులు శాస్త్రులు, యేసుప్రభు వారు కాదు. యేసుప్రభు వారు కరెక్ట్గానే దేవుని ఆత్మ వలన ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు వాళ్ళు బయల్జెబూబు వలన ఆయన వెళ్ళగొడుతున్నాడు అని చెప్పటము పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసే పాపం అని అక్కడ వ్రాయబడి ఉన్నది. దానికి క్షమాపణ లేదని అంటే వాళ్ళు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అంటే ఇక వాళ్ళకి క్షమాపణ ఎక్కడదే? యుగమందైనా రాబోయే యుగమందైనా పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే నీకు రక్షణ పొందనట్లే కదా. ఇక నీకు క్షమాపణ లేదు. ఇక ఏ పరిశుద్ధాత్మనే నువ్వు తిరస్కరణ చేస్తున్నావు, పరిశుద్ధాత్మను నమ్మటం లేదు, పరిశుద్ధాత్మను చేసే కార్యం ఏంటో నీకు తెలియలేదు. దయ్యాన్ని చేసే కార్యాన్ని పరిశుద్ధాత్మకు నీవు ముడి పెడుతున్నావు. ప్రభు పరిశుద్ధాత్మ వల్ల చేస్తే నువ్వు దెయ్యం వల్ల చేశాను అంటున్నారు. కనుక దెయ్యములు పట్టిన వారని కూడా ఆయన విమర్శించారు. ఇదే దేవదూషణ చేయటం అని అంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేయటం అంటే ఇదే. ఆత్మలు ఆయన చేస్తే నువ్వు దెయ్యాల వల్ల చేశావు, దెయ్యాల అధిపతి అయినా బయలుజెబూబు వల్ల నువ్వు చేసావని వాడు అనటంలో దేవదూషణ చేసిన వారు అయ్యారు. వారు ఎవరు? వారు శాస్త్రులు, పరిసయ్యులు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఇది లేఖనములు చెప్పుచున్నట్లు. అంతేగాని పరిశుద్ధాత్మను దూషించటం అంటే, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేయటం అంటే, దేవదూషణ చేయటం అంటే, ఇప్పుడు ప్రస్తుతము ఉన్నవారు మాకు పరిశుద్ధాత్మను మేము పొందామని ఏదో వాళ్ళు ఊగిపోతూ పరిశుద్ధాత్మను మేము పొందామని ఏదో పరవశమైపోతూ ఏదో అల్లరి చేస్తూ భాషల్లో మాట్లాడుతూ తన్మయం చెందుతూ ఉంటే వీటిని చూసి మనది కాదు, పరిశుద్ధాత్ముడు అలాగా చేయడు. ఏయో పిచ్చి పిచ్చి భాషలోనూ మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు చేసే పని కాదది. అలాగ మనం అంటున్నప్పుడు వాళ్ళేమంటారంటే ఇదిగో మీరు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేస్తున్నారండి. అది పరిశుద్ధాత్మ పాపానికి ఎదురు చేయటం కాదు. ప్రభు పరిశుద్ధాత్మ వలన దయ్యాలను వెళ్ళగొడితే వాళ్ళు బయలుజెబూబు వలన వెళ్ళగొడుతున్నారని చెప్పటం దేవదూషణ. అంతేగాని ఇలా చెప్పడం దేవదూషణ కాదు. నిజంగానే చాలామంది ఇలా పరిశుద్ధాత్మను పొందామన్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా చేస్తాడా? ఎట్లాగా? ఏదో కళ్ళు మూసుకొని ఏదో ఊగిసలాడుతూ ఏదో స్థలం మారిపోయి ఏదో అరుపులు అరుస్తూ ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ నాన్ లాంగ్వేజ్ ఎగ్జిస్టింగ్ లాంగ్వేజ్ కాకుండా ఏదో భాషను మాట్లాడుతూ ఉంటే అలా కాదని మనం చెబుతూ ఉంటే అది పరిశుద్ధాత్మను దూషించినట్ల కాదు, నిన్ను సరిచేస్తున్నట్లు. నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు, పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటో నీకు అర్థం అవ్వలేదు, అసలు దేవదూషణ అంటే ఏంటో నీకు తెలియలేదు. జాగ్రత్తగా నువ్వు లేఖనాలను చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవదూషణ చేయలేదు యేసు ప్రభువారు. ఎవరైనా నువ్వు పరిశుద్ధాత్మ వ్యతిరేకముగా పరిశుద్ధాత్ముడు చేయని కార్యాలను పద్ధతులను ఏదో ప్రాక్టీస్లో పెడుతూ ఏదో చేస్తూ ఉన్నప్పుడు అది కాదు అంటే అది దేవదోషం చేసినట్లు కాదు, అది కాదు. అక్కడ ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. తరువాత పరిశుద్ధాత్మను తిరస్కరించటం కూడా పాపమే. ఆ విషయం ఎక్కడుందో మనం ఒకసారి చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే దేవుని కుమారుడు యేసు ప్రభువారిని పాదముల కింద త్రొక్కి, అంటే ఇక ఆయనను లెక్క చేయకుండా నువ్వు ఆయనను కాదని ప్రక్కన పెట్టేసి త్రొక్కేసి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, అంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు రక్షించబడాలి, నీ పాపం నువ్వు క్షమించబడాలి అని అంటే యేసు ప్రభువారు చిందించిన రక్తము, కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు కలగబోయే ఆ రక్షణను నీవు తిరస్కరించి, చూడండి, పరిశుద్ధపరచడం సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి
ప్రభువు పరిశుద్ధుడు, పవిత్రుడు, పవిత్రమైన ఆయన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోక మానవుల పాపాల కొరకు ఆయన చిందిస్తే అది పవిత్రమైనదని నువ్వు ఎంచక అపవిత్రమైనదిగా నువ్వు ఎంచావు. అది పరిశుద్ధాత్మను తిరస్కరించడం. చూడండి, పాదము కింద త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ, పరిశుద్ధాత్మ నువ్వు తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ గ్రంథకర్త ఏమి మాట్లాడుతున్నాడో చూడండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, అసలు పరిశుద్ధాత్మను నీవు తిరస్కరించేశావు. ఇంకా ఆయన తిరస్కరిస్తే ఇక నీకు రక్షణ లేదు. ఇంకా యేసుప్రభు వారిని నీవు త్రొక్కివేశావు. యేసుప్రభు వద్దంటున్నావు, కాదంటున్నావు, ఆయన ప్రక్కన పెట్టేశావు, తోసేశావు, తొంగలో వేసేశావు. ఆయన రక్తము పవిత్రమైనదైతే నిష్కల్మషమైన అమూల్యమైన ఆ యొక్క పవిత్ర రక్తము అనగా ఆయన పెట్టిన ప్రాణము, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి ఆయనని రక్షించే ఆ వ్యక్తిని, ఆ దేవుని నీవు, ఆ రక్షకుని నీవు తిరస్కరించేశావు, ఆయన్ని త్రొక్కేసేసావు. పవిత్రమైన ఆయన ఆ రక్తాన్ని కూడా నీవు అపవిత్రమైన దానిగా నీవు ఎంచేశావు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించావు. మరి ఇదే తిరస్కరించండి, నీకు రక్షణ ఎలా ఉంటుంది? ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపము చేయటం అంటే ఆయన తిరస్కరించటం అన్నమాట. తిరస్కరించడం అంటే యేసుప్రభుని వద్దనటము, ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచటము. ఏమిటి ఇదంతంటే తిరస్కరించడం అనే విధానంలోనికి వస్తుంది. చాలామంది ప్రభువుని తిరస్కరిస్తున్నారు. అక్కర్లేదు, మాకు అవసరం లేదు, ఆయనతో మాకు పని లేదు. మరి ఎవరిని రక్షిస్తారు? ఎవరు రక్షించేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు, రక్తం కార్చిన వారు ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేస్తున్నారు, ఆయన తిరస్కరిస్తున్నారు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేసే పాపాల్లో దేవదూషణ, దూషించడం అనేది ఒకటి. రెండవది తిరస్కరించడం అంటే ఆయన వద్దు అనుకుంటాం, క్రీస్తుని ప్రక్కన పెట్టేసేయటం, ఆత్మను తిరస్కరించడం. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, ఆ రక్తం కార్చేయడం, దాన్ని అపవిత్రమైనదిగా వెంచటం, ఇవి తిరస్కరించడం అనే విషయం క్రిందకు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ వ్యతిరేకం చేసే పాపాలు మొట్టమొదటి దూషించడము, రెండవది తిరస్కరించడము, మూడవది ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు. ఆ రీతిగా కూడా మనం పాపం చేస్తాం. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే, పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడు అంటే రక్షించబడిన తర్వాత విశ్వాసి, దేవుని నమ్మిన బిడ్డ పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తాడు. దుఃఖపరచడం అంటే నీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నీలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. నువ్వు పాపం చేసినప్పుడు ఆయన దుఃఖపడతాడు. నువ్వు పాపం చేసే అవకాశం ఉందంటే ఉంది. నువ్వు సరిగా కాపాడుకోకపోతే, నీవు ఇర్రెగ్యులారిటీ లేకపోతే, నువ్వు చాలా చులకనగా తీసుకుంటే, నువ్వు బైబిల్ సరిగా చదవకుండా, ప్రార్థన జీవితంలో కొనసాగకుండా తర్వాత రక్షించబడ్డావు రైటే. కానీ నీవు పాపం చేసే అంటే శోధించబడే అవకాశం ఉన్నది. ఒకవేళ నువ్వు పాపం చేస్తే పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరుస్తావు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దుఃఖపడుతూ ఉంటాడు. ఉదాహరణకు నువ్వు రక్షించబడ్డా, ప్రభు నిన్ను క్షమించాడు, నీ పాపాలు క్షమించాడు, ఒప్పుకోటగా నువ్వు విడిచిపెట్టేశావు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోనికి వచ్చాడు, ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు. కానీ నీ బలహీనత వలన నీవు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? ఉదాహరణకు నువ్వు సినిమా హాల్కి వెళ్ళావు అనుకోండి. అంటే సినిమా హాల్కి వెళ్తే నువ్వేం చేస్తున్నట్లు? నువ్వు చూస్తున్నావు సినిమా, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు చూపిస్తున్నావు. అప్పుడు ఆయన దుఃఖపడతాడు. నువ్వు బూతులు ఆడుతున్నావు, ఆయన దుఃఖపడుతున్నాడు. నువ్వు అసభ్యకరముగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, అపవిత్రమైన కార్యక్రమాల్లో నీవు పాల్గొంటున్నావు. రక్షించబడ్డా అని చెప్పి మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, కానీ నేను దుఃఖపరుస్తావు. దావీదు రక్షించబడిన వ్యక్తి.
పాపం చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. మరలా పాపాన్ని ఒప్పుకొని మరలా తిరిగి దేవునితో సహవాసంలోనికి వచ్చాడు. దుఃఖపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి వెళ్ళిపోడు. ఇండెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంటుంది, ఆ సన్నిధి ఉంటుంది నీతోటి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోడు, కానీ ఆయన నీలో ఉండి దుఃఖపడుతూ ఉంటాడు. అదే పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. నీ ఏరియా ఆఫ్ వీక్నెస్, ఎక్కడ నువ్వు బలహీనుడు అక్కడ అపవాది నిన్ను శోధించి ఆ బలహీనతలో తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే దానికి క్షమాపణ ఉన్నది. ఎందుకనంటే మళ్ళీ నువ్వు ఒప్పుకొని మరలా తిరిగి దేవుని సహవాసంలోనికి రావచ్చు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేయటం ఆయన దుఃఖించటం, లేదా ఆయన్ని దుఃఖపరచటం. ఒకవేళ ఆయన దుఃఖపరిస్తే రక్షణ పోదు, ఆయన దుఃఖపడుతూ ఉంటాడు నీలో ఉండి. ఒకవేళ నీవు పాపం చేస్తున్నావు అంటే రక్షించబడిన తర్వాత పాపం చేస్తే అసలు చేయకూడదు, చేయి నేరడు. కానీ ఒకవేళ నీవు పడితే నీకు క్షమాపణ ఉన్నది. అట్లాగని దేవుడు నీకు లైసెన్స్ ఇచ్చేసి నువ్వు చేస్తూ ఉండు, నేను క్షమిస్తాను అని చెప్పటం కాదు. ఎందుకంటే నువ్వు ఒకసారి క్షమించబడ్డావు, ప్రభుని రక్షించేశాడు. మరలా నీ తప్పిదాలు, నీ బలహీనతలు, నీ అపరిపూర్ణత జీవితం వలన ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు క్షమించి నిన్ను మరలా తిరిగి ఆయన సేవించడానికి అవకాశం ఇచ్చాడే. కానీ నువ్వు ప్రతిసారి నువ్వు పాపం చేస్తూ నా దగ్గర నీకు క్షమిస్తానని ఆయన లైసెన్స్ ఏమి ఇవ్వలేదు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏరియా ఆఫ్ వీక్నెస్ అంటే నీ బలహీనత బట్టి ఒకవేళ నువ్వు చేస్తే మరలా దాని క్షమాపణ ఉన్నది అంటే సరి చేసుకొని మళ్ళీ తిరిగి సహవాసంలోనికి రావాలి. అప్పుడు సంతోషం ఉంటుంది. అలా పాపం చేసినప్పుడు దేవునితో ఉన్న నీ సంబంధం తెగిపోదు. కానీ సంబంధం అంటే రిలేషన్షిప్ అంత సులభంగా పోయేది కాదు. సహవాసం అనేది వెళుతూ ఉంటుంది. అంటే సహవాసం అనేది కట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసినప్పుడు కట్ అయిపోతూ, నువ్వు ఒప్పుకున్నప్పుడు మరలా నువ్వు తిరిగి ఆ సహవాసంలోనికి వస్తావు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన రక్తం చేత మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. వన్స్ ఫర్ ఆల్ ఇస్ డిఫరెంట్. ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ను పొందటం. అయితే దుఃఖపరచడం అంటే నువ్వు బలహీనతలో నువ్వు పాపం చేసినప్పుడు దానికి క్షమాపణ ఉంటుంది, మళ్ళీ తిరిగి రావటం. అదే వ్యతిరేకముగా నువ్వు పాపము చేసిన వాడు అవుతావు. అందువలన పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం అంటే ఆయనను దుఃఖపరచడం. ఎందుకంటే నీ రక్షణ నీవు కొనసాగించాలి, నింపుదలలో నీవు ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మను ఎదిరించడం అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందాము. వ్యతిరేక పాపములో దూషించడం ఒకటి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. పరిశుద్ధాత్మను తిరస్కరించడం అంటే హెబ్రీ 10:29లోను, పరిశుద్ధాత్మను దుఃఖింపజేయటము ఎఫెసీ 4:30లో మనం చదివాము. తర్వాత పరిశుద్ధాత్మను ఎదిరించడం అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం. స్టెఫెను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈజ్ స్పీచ్ 7వ అధ్యాయం అంతా ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఇశ్రాయేలు చరిత్ర అంతా ఆయన వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఆ అధ్యాయం అంతా మనం చదివితే 60 వచనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా హతసాక్షి అయిన వాడు చూడండి, అక్కడ వాళ్ళందరిని అడ్రస్ చేస్తూ, అంటే ప్రధాన యాజకుడు, తర్వాత అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ యూదులు, మరి వీళ్ళందరినీ ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఆ సభను ఆయన అడ్రస్ చేస్తూ ఆ చెప్పిన సందర్భాలలో ఇశ్రాయేలీయులు ఏ విధముగా ప్రవర్తించారు, ఏ విధముగా ఆయనను ఎదిరించారు అరణ్యములో, మోషే భక్తుని, దేవుణ్ణి ఎలాగ ఎదిరించారు, ఆ విషయాలని చెప్పుకుంటూ 51వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? ముష్కరులారా అంటున్నాడు. వాళ్ళనే ఇశ్రాయేలీయులు, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ పెద్దలు, ప్రధాన యాజకుల్లో ఉన్నవారు. చూడండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నల్లని వారలారా. ఎలాంటి వారండి వీళ్ళు? ముష్కరులంట. ముష్కరులు అంటే ఆ పదాన్ని మనం చూసినప్పుడు పాపులు, ముష్కరులు, దుర్మార్గులు, దుష్టులు, ద్రోహులు ఇవన్నీ వచ్చేస్తాయి. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు, హృదయాలను చెవులను లోబర్చ నల్లని వారలారా. లోబడలేదు వాళ్ళు దేవుని మాటలు. మోషే చెబుతున్నప్పుడు వాళ్ళు లోబడ్డారా? లోబడ్డారండి. మెజారిటీ ఎవరు?
లోబడనాలని వారు. అందుకని ఆ లేఖనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఎదిరించారు, మోషేని ఎదిరించారు, ఇప్పుడు కూడా మీరు ఎదిరిస్తూ ఉన్నారు. అపోస్తుల బోధనను వాళ్ళు ఎదిరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని కూడా ఎదిరిస్తూ ఉన్నారు. భక్తులను కూడా ఎదిరిస్తూ ఉన్నారు. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అది ఎదిరించడం అంటే ఇదే. ప్రస్తుతము ఎంతమంది ఎదిరిస్తూ ఉన్నారు? ఈ సంఘ యుగములో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది అంగీకరిస్తున్నారు, ఎంతమంది ఎదిరిస్తున్నారు అంటే ఎదిరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎదిరిస్తున్నారు. అందుకనే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేయటం అంటే ఇదే. సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని సేవకులు, సువార్థికులు రక్షణ సువార్తను, సందేశాలను ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది అంగీకరిస్తున్నారు, ఎదిరిస్తూ ఉన్నారు. మరి ఈ సువార్త చెబుతున్నప్పుడు స్టెఫన్ ఏం చేశారు? వాళ్ళు రాళ్ళు పెట్టి, రాళ్ళు రువ్వి ఆయన్ని చంపేశారు. హతసాక్షి అయిపోయాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అంటే పాపం చేయటం అనేది, ఎదిరించటం అనేది కూడా పాపమని మనము గ్రహించాలి. పరిశుద్ధాత్మను ఎదిరించుట. ఇశ్రాయేలు ప్రజలు మీ పితరుల వలె మీరును, పితరులు అనంటే ఇశ్రాయేలీలు, వారు పరిశుద్ధాత్మ దేవుని యెహోవా ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు అంటే యెహోవా ఆత్మ. యెహోవా మాట అంటే యేసు ప్రభువారు. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు. మాట్లాడుతున్నప్పుడు వారికి వ్యతిరేకముగా వీరు పాపము చేస్తూ ఉన్నారు. అదే పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. ఎదిరించిన వారికి రక్షణ ఉండదండి, రక్షణ పొందలేరు. నువ్వు ఆయన ఎదిరిస్తున్నావునంటే నువ్వు రక్షణను వద్దంటున్నావు, కాదంటున్నావు. నీవు యేసు ప్రభువారిని తిరస్కరిస్తున్నావు, ప్రక్కన పెట్టేశావు, త్రొక్కేసేసావు కాళ్ళ కింద. అది భయంకరమైన పాపం. ఎదిరించటం పాపం. చాలామంది ఎదిరిస్తూ ఉన్నారు. దేవుని సువార్తను చెబుతున్నప్పుడు, దేవుని భక్తులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎదిరిస్తున్నారు. జాగ్రత్త, నువ్వు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. ఎదిరించడం కూడా పాపమే. పితరులు ఎదిరించారు, అరణ్యములో రాలిపోయారు. కొత్త నిబంధనలు కూడా ఎదిరించారు, ఎంతోమంది చనిపోయారు, నాశనం అయిపోయారు. ఇంకొక విషయం, పరిశుద్ధాత్మను మోసపుచ్చటం అనేది కూడా పాపమే. దూషించుట, తిరస్కరించుట, దుఃఖింపజేయుట, ఎదిరించుట, మోసపుచ్చుట. ఎలాగా మోసం చేశారు చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఇదొకటి. ఏంటి చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని కొంత దాచిపెట్టేసుకున్నాడు, బిరువులు పెట్టేసుకున్నాడు. ఇదంతా పిల్లలకి పనిచేస్తలే, కుటుంబానికి అవసరాలు కదా అని దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా దానిలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుట అది పాపం. ఇది పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే ఇదే. అపోస్తుల కాలంలో ప్రారంభ సంఘ స్థాపనలో ఎర్లీ చర్చ్ వాడు చేసిన పని చూడండి. పరిశుద్ధాత్మను మోసం చేయటం. ఇది మోసం చేయటం. వాళ్ళ ఆస్తిని అమ్మారు, కొంత దాచిపెట్టుకున్నారు, కొంత తీసుకొని వచ్చారు. అంటే అంతా ఇవ్వాలి, దేవునికి ఇచ్చాడు, అంతా ఆయనదే కదా. ఎందుకు నువ్వు ఆశపడుతున్నావు? దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఎందుకు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు? దేవుడే కదా నీకు ఇచ్చింది. అంటే ఎవరో నేను మోసం చేస్తుంది, అపవాది సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. చూడండి, అక్కడ ఏం జరిగిందో. ఇద్దరు చనిపోయారండి. ఆ కథ అంతా నేను చెప్పబోట్లేదు. కానీ మోసం చేయటం అంటే ఏమిటనంటే కొంత ఇచ్చి కొంత దాచిపెట్టుకోవటం. అది మోసం చేయటం అంటే. అంతా ఇచ్చేనని చెప్పుకోవటం అన్నమాట. అలాగే దేవునికి ఇచ్చేటప్పుడు అంతా ఇస్తున్నావునని నువ్వు మోసం చేస్తున్నావు. దేవుని ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వటం లేదు. ఎంత ఇవ్వాలి నీకు తెలీదా? దేవుడే కదా నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే కదా నీకు ఇల్లు ఇచ్చాడు, దేవుడే కదా నీకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడే కదా నీ వ్యాపారాన్ని నీకు ఇచ్చాడు, దేవుడే కదా నీకు శక్తి ఇచ్చాడు, దేవుడే కదా నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడే కదా సమస్తానికి ఇస్తున్నప్పుడు ఆయన ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? నీవు
దేవునికి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు ఇవ్వకుండా సగం నువ్వు దాచిపెట్టుకొని ఇది నా అవసరాలు, నా కుటుంబానికి, నాకు పిల్లలకు, భవిష్యత్తు విషయాలకు, భవిష్యత్తు ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ కావాలని నువ్వు దాచిపెట్టకుండా దేవునికి ఇవ్వాల్సిన దేవుని పని నువ్వు అడ్డుకుంటున్నావు. నీవు దేవుడే నీకు ఇస్తే అసలు నువ్వు ఇచ్చేది చాలా తక్కువ అని ఇవ్వమంది. ఎంత ఇవ్వమంటున్నాడు అని అంటే 10వ భాగం అంటున్నారు. 10వ భాగం ఓల్డ్ టెస్టిమెంట్ ట్యాక్స్. అది 10వ భాగం కాదు నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు అభివృద్ధి చెందిన కొలది అంటే దేవుడిని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో దానిని బట్టి నీవు దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎంత ఇచ్చినా దేవుని సేవకు నువ్వు తోడ్పడుతున్నావు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీ అవసరాలు, నీ యొక్క కోరికలు, లేకపోతే నీ లగ్జరీ లైఫ్ కోసం నువ్వు పాటుపడుతున్నావు. దేవుని సేవను నువ్వు అడ్డుకుంటున్నావు. నీవు చూడండి, వాళ్ళిద్దరూ ప్రాణాలు పోయినాయి. పాపం అంతా ఇచ్చేస్తే వాళ్ళు బ్రతుకుందరు. నష్టపోయిన తర్వాత నువ్వు అంటావు ఏంటనంటే, అయ్యో నేను తప్పు చేశాను. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత లేకుండా నువ్వు చేసేసావు కదా. మోసం చేయటం అన్నమాట. దేవునికి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు దాచిపెట్టుకోవటం, దేవుని భాగాన్ని లేదా అభివృద్ధి చెందిన కొలది ఇవ్వాల్సిన దాన్ని నీవు ఇష్టానుసారంగా నువ్వు పనిచేయటం, ఇది కరెక్ట్ కాదని నువ్వు తెలుసుకో. ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని నీవు మోసం చేయటమే. ఇది కూడా పాపమే, స్వార్థం. దేవుడు నేను ఎంతగా దీవించాడు, ఆస్వాదించాడు. ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్నాడు. దేవుడు ఒక చిన్న ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన జీతము 500 రూపాయలతో ప్రారంభమైంది. 500 రూపాయలు 50 రూపాయలు తీసుకుని వచ్చాడు. 500 దేవుడు ఆయనకు 5000 చేశాడు. దేవా నీకు వందనాలు అన్నాడు. 5000 చేసినప్పుడు మరి 500 తీసుకొని వచ్చాడు. 500 అయినప్పుడు 50 రూపాయలు తీసుకొని వచ్చాడు. 5000 అయినప్పుడు 500 తీసుకొని వచ్చాడు. దేవుడు ఇప్పుడు అతనిని 50,000 జీతగాడిగా చేశాడు. ఇప్పుడు ఎంత తీసుకురావాలి? 5,000 తీసుకురావాలి. అది దశంభాగం చెప్తున్నాను నేను. ఇంకా దానికి మించి ఇవ్వాలి. అసలు 5,000 తీయాల్సి వచ్చేసరికి ఆలోచనలో పడ్డాడు, ఎంత ఇవ్వాలా నేను అని. చూసారా, దేవుడిని ఆస్వాదించిన కొలది నువ్వు ఇవ్వాల్సింది నువ్వు మర్చిపోయి అక్కడ ఆలోచనలో పడ్డావు. ఎంత ఇవ్వాలా, అసలు ఎంత ఇచ్చింది ఎవరు నీకు? చూడు, నీ యొక్క బుద్ధి, నీ స్వభావం ఎలా ప్రేరేపిస్తుంది, ఎవరు ఎలా మాట్లాడుతుంది, ఎవరో నీ వెనకుండేదంటే సాతాను, అపవాది. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని ఇంకా ఎంతో ఇవ్వాలని నువ్వు తెగించి దేవుని సేవకు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. ఆ ఆలోచన పుట్టించిన వాడే అపవాది, సాతాను. కొంతమేరకు నేను తీసుకుని వచ్చాడు. తర్వాత ఇంకా అభివృద్ధిలోకి దేవుడు తీసుకొని వస్తే అక్కడ నువ్వు ఆగిపోవటం చేయడానికి, నిన్ను పతనం చేయడానికి వాడు కంకణం కట్టుకొని నీ జీవితంలో ప్రవేశించేశాడు. ఇంకా నీ జీవితం చిందర వందరే. నీ మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది, అయ్యో నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని వ్యతిరేకంగా నువ్వు తప్పు చేస్తున్నావని. ఇదే పరిశుద్ధాత్మను నీవు మోసం చేస్తూ ఉన్నావు, దేవుని నీవు మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నయ్య సప్పీరాలు కలిసి కుటుంబముగా మరి మోసం చేస్తున్నారు. దేవుని విషయంలో అలా ఉండకూడదు. దేవునికి ఇవ్వవలసింది, దేవుని చెందవలసింది నీవు ఆయనకు ఇచ్చేయాలి. అభివృద్ధి కొలది అంటే నువ్వు దేవుడిని అభివృద్ధి చెందించిన కొలది నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా నువ్వు రుణస్థుడివే. నీకు రక్షణ ఇచ్చాడు, మోక్షాన్ని ఇచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు. దానితో సాటి అని ఏముంది నీ జీవితంలో? అందువల్లనే స్వార్థపరులై మరి దేవుని ఇవ్వకపోవటం వలన దేవుని పరిచర్య జరగటలేదు. వారి పేరు కోసం, గొప్ప కోసం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, నేను ఎంతో సహాయం చేశాను. దేవునికి నువ్వు ఇచ్చింది మరలా నువ్వు అనవచ్చా? నువ్వు అలాగన్నావంటే నువ్వు పాపం చేస్తాను, ఇంకా 2 రెట్లు నువ్వు పాపం చేసినట్లే. నేను ఎంతో ఇచ్చేసాను అన్నాడు. ఒక వ్యక్తి ఇలాగన్నాడు, నేను పెట్టుబడి పెట్టాను అన్నాడు. ఎంత పాపం అది! దేవుడిని రక్షిస్తే నువ్వు దేవునికి ఇస్తూ నేను ఎంతో పెట్టుబడి పెట్టాను, దేవునికి ఇచ్చాను, పెట్టుబడి పెట్టాను అన్నట్టుగా గర్వంగా అతిశయంగా చెప్పుకోవటం ఎంత సిగ్గు చేయటం. నీవు దేవుని నమ్మి అని చెప్పుకుంటూ కూడా నువ్వు పెట్టుబడి పెట్టావా? దేవుని సేవకు ఇస్తూ నువ్వు పెట్టుబడి పెట్టానంటావా? అసలు నువ్వు పరలోకం వెళ్తావా? నువ్వు అసలు నీ మనసు ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ డబ్బు మనస్సు నీది. నేనుతో సహాయం చేశాను, ఏం నువ్వు సహాయం చేసావు? సహాయం చేస్తే నువ్వు మర్చిపోవాలి. నువ్వు సహాయం చేస్తే ఈ కుడి చేతితో చేతి ఎడమ చేయి తెలియకూడదని దేవుడు చెప్తే నేను సహాయం చేశానని అంటున్నావు. నీవు దాన్ని దెప్పేస్తున్నావు. నువ్వు పరలోకం వెళ్తావా? నీవు భయంకరమైన మోసం అది. మోసగాడువు నువ్వు, దేవుని మోసం చేస్తున్నావు. నీవు అలా చెప్పకూడదు. నీవు ఎంత ధైర్యం నీవు అలా చెబుతున్నావు? అసలు నువ్వు ఇచ్చిన దానికి ఆశీర్వాదం ఎలాగిస్తాడు దేవుడు? నీవు మరలా నువ్వు అది దెప్పుతున్నావు. నీవు దేవునికి ఇచ్చింది అది నువ్వు మర్చిపోవాలి. అది నీది కాదు, అది ఆ వరదంతా ఆయనదే, నీదేం లేదు. ఇక్కడ ఇచ్చేసి కూడా నువ్వు చెప్పుకుంటున్నావు.
చాలా భయంకరమైన పాపం అది. జాగ్రత్త. ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? దేవుని వాక్యాలు నేర్చుకో, నువ్వు బాగుపడతావు. ఇది భక్తి. ఈ భక్తి చేయటం రాలేదు నీకు. దేవుని ఆజ్ఞలు నీకు తెలియలేదు. తప్పు చేస్తున్నావు నీవు. దేవుణ్ణి మోసం చేస్తున్నావు నీవు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ వ్యతిరేకముగా మోసం చేయక, అది కూడా పాపమే. తర్వాత చివరిగా ఇంకొక వచనాన్ని మీకోసం చదువుతున్నాను. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. 21వ వచనం చాలా చిన్న వచనం అండి. చూడండి, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పటం అంటే ఏమిటి? ఏ విధంగా మనం ఆత్మను ఆర్పుతున్నాం? అది కూడా పాపమే. అది కూడా పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన పాపము, ఆత్మను ఆర్పటం అంటే. ఇప్పటి వరకు మనం ఆలోచన చేశాం. పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన పాపములు అని అంటే ఏమిటంటే దూషించడము, తిరస్కరించడము, దుఃఖింపజేయటము, ఎదిరించడము, మోసపుచ్చటము, ఆర్పటం. దుఃఖించడం అంటే మేము తెలుసుకున్నాం, ఎదిరించడం అంటే మనం తెలుసుకున్నాం, మోసం చేయటం అంటే మనం తెలుసుకున్నాం, ఉదాహరణలతో కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆత్మను ఆర్పటము. ఎట్లాగా ఆర్పుతావు నీవు? ఆర్పటం అంటే ఊదటమా? దీపాన్ని అని ఎట్లాగా మనం ఆర్పేస్తామండి అదే? లేకపోతే కప్పేయటమా? ఆర్పేయటం అంటే ఆత్మను ఆర్పడం ఏదో నీళ్ళు తీసుకొచ్చి చిమ్మేయటమా? ఆత్మను ఆర్పకుడి, అది కూడా పాపమే అంటున్నాడు. ఎట్లాగా మనం పాపం చేస్తున్నాము? ఆత్మను దుఃఖపరచడం అంటే పాపం చేస్తున్నాం. రక్షించబడిన తర్వాత కూడా పాపం చేస్తున్నాం. మళ్ళీ ఒప్పుకుంటున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాం. ఓకే, మళ్ళీ దుఃఖపరచడం లేదు, మరలా సహవాసంలోనికి వచ్చేస్తున్నాం. దేవునితో సంబంధం పోలేదు కానీ సహవాసం పోయింది. దుఃఖపరచడం. ఆర్పటం అంటే ఏమిటి అని అంటే, ఈ దుఃఖపరచడము ఆర్పటం అనేవి ప్రక్కనే మనము పెట్టుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మన బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తాము. మన యొక్క బలములో, అది బలహీనతలో మనం చేస్తాము. బలములో మనకున్న బలము కూడా ఉంటుంది. హ్యూమన్ స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ అన్నమాట. మన తెలివితేటలు, మన సొంత జ్ఞానము, దైవ జ్ఞానం కాకుండా మన సొంతగా, అంటే మానవ రీత్యా, మానవ దృష్ట్యా, లేకపోతే మానవ యొక్క ఆచార ప్రకారము, లేక మానవుని యొక్క మర్యాద ప్రకారము, లేక ఈ లోక మర్యాద ప్రకారము, ఈ రీతిగా మనము నడుచుకున్నట్లయితే మనము ఆత్మను ఆర్పేస్తాం. ఇది మీకు అర్థం అవ్వాలి. దుఃఖపరచడం అంటే పాపం చేస్తాం. రక్షించబడిన తర్వాత కూడా మనము పాపం చేస్తామంటే చేయకూడదు, చేసే అవకాశం లేదు. కానీ నీ బలహీనత అనేలో చేసే అవకాశం ఉంది. చాలామంది భక్తులు చేశారు, పడ్డారు, మళ్ళీ లేచారు. పడిపోయి అలాగే ఉండలేదు, మళ్ళీ సరి చేసుకున్నారు, మళ్ళీ సహవాసంలోకి వచ్చారు, మళ్ళీ స్ట్రాంగ్ ఉన్నది ఒక అనుభవం. మళ్ళీ దానిలో పడిపోకుండా ఉండటానికి దేవుని లైసెన్స్ ఇచ్చి నువ్వు రా, నేను క్షమించేస్తానబ్బా, ప్రభు ఎంత గొప్పవాడు, అది కాదు. ఆయన సేవించడానికి నేను క్షమిస్తున్నాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛలో తప్పు తీర్మానం వెళ్ళిపోయి పాపం చేసి దెబ్బ తగిలి పడిపోయి, దెబ్బ తగిలిన తర్వాత మరలా తిరిగి అయ్యా ప్రభా నేను తప్పు చేశానని వీళ్ళని ఒప్పుకొని మరలా వస్తే ఆయన చేర్చుకుంటాడు. మరలా తప్పులోకి నువ్వు వెళ్ళకూడదు, మరొక తప్పులోకి వెళ్ళకూడదు. నువ్వు పరిపూర్ణత ఎదుగుతూ ఉండాలి. ఇలాగా నీ విశ్వాసీతులు ఎదుగుట వలన నువ్వు పరిపూర్ణ స్థితిలోనికి నువ్వు వస్తావు. మన బలహీనతలో అట్లాగ వెళుతాం, ఇది కూడా పాపమే. నీ ఆచార ప్రకారం నువ్వు వెళ్ళిపోవటం పాపమే. నీ కులాన్ని బట్టి నడుచుకోవటం పాపమే. నీ ఏరియా స్ట్రెంగ్త్ అది, పాప స్వభావంలో అది ఒక భాగము. ఆత్మను ఆర్పేస్తున్నావు. మానవ దృష్ట్యా, మానవ మర్యాద, లోక మర్యాద చూస్తున్నావు. నీవు దేవుని నమ్మిన బిడ్డవే, రక్షించబడిన వాడివే. నీవు ఇంకా ఆ షార్ప్నెస్ నీలో రాలేదు. ఇది ఏంటి? ఈ మర్యాద, ఈ లోకం, ఆచారం, ఈ సాంప్రదాయం, ఈ సంస్కృతి, ఈ విధానాలన్నిటిలో నువ్వు ఇంకా దూరిపోతున్నావు. ఇంకా నీవు వాటిని ఆశ్రయిస్తున్నావు. ద ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్ ఉన్నది. ఆ రీతిగా నువ్వు పాపం చేస్తున్నావు. వ్యతిరేకంగా, పరిశుద్ధ వ్యతిరేకంగా పాపం, అది ఆత్మను ఆర్పేస్తున్నావు. అంటే దేవుని కార్యక్రమాలు నువ్వు తీసుకొని రావటం లేదు. నీ సొంత కార్యక్రమాలు, నీ సొంత విధానాలు, నీ సొంత ఆలోచనలతో నువ్వు ముందుకు వెళుతున్నావు. ఆత్మను ఆర్పేస్తున్నావు. ఆ ఏరియా స్ట్రెంగ్త్, నీకున్న బలము, బలహీనతలు ఎదురు పాపం చేస్తున్నావు అనుకోండి. బలంలో ఏంటనంటే
అందరికి అనుకూలంగా, మానవులందరికి అనుకూలంగా, మానవుని ఎదుట స్వనీతి కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు. స్వనీతి అనుసరించి నువ్వు ప్రవర్తిస్తున్నావు. స్వనీతిని ఆధారం చేసుకుని వెళుతూ ఉన్నావు. దట్స్ ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్ నీకున్నది. కానీ దేవుని నీతి ఏం చేసావు? నీవు ఆత్మను నీవు ఆర్పవద్దు. నువ్వు దేవుని నమ్మిన బిడ్డగా, రక్షించబడిన బిడ్డగా, విశ్వాసిగా నువ్వు దేవుని వాక్యానుసారమైన జీవితంలో నీవు ముందుకు వెళ్ళాలి. నో కాంప్రమైజ్. నువ్వు ఆత్మను ఆర్పేస్తున్నావు, నువ్వు రాజీ పడిపోతున్నావు. నీవు ఒక స్టూడెంటు ఒక బోధకుని దగ్గరికి వచ్చాడు, ఒక సేవకుని దగ్గరికి. ఎందుకు వచ్చాడు అని అంటే, నాకు బాప్తిస్మం ఇవ్వమని వచ్చాడు. అతను ఎవరో తెలియదు ఈ బోధకునికి. ఆశ్చర్యపడు, ఎందుకు నీవు బాప్తిస్మము అడుగుతున్నామని అంటే, ఆయన అన్నాడు, ఆ కుర్రవాడు, ఆ యంగ్ మ్యాన్, ఎవడి నాకు ఇంజనీరింగ్ సీట్ రావాలి, అది మైనారిటీ కాలేజీ అట, నాకు బాప్తిసం అవసరం, ఎందుకంటే బాప్తిసం సర్టిఫికేట్ తీసుకొచ్చుకోమని అన్నారు. అంటే బాప్తిసం తీసుకున్న సర్టిఫికేట్ ఉంటే నాకు సీట్ ఇస్తారు కనుక మీరు ఏదో రకంగా నాకు బాప్తిసం ఇచ్చేసేసి మీరేం చేస్తారో నాకు అనవసరం, నాకు సర్టిఫికేట్ ఇవ్వమని వచ్చేసి. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా ఇది ఎలా సాధ్యము? నువ్వు ఎప్పుడు చర్చకు రాలేదు, అసలు ఎప్పుడు నేను చూడడం లేదు, మరి ఇప్పుడు వచ్చి నువ్వు ఆకస్మికంగా బాప్తిసం ఇచ్చేయండి నీ సీట్ కోసం. సీట్ రావడం మంచిదే కదండి, నేను ఎడ్యుకేషన్ మంచి పనే, బట్ యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్ ఇన్ రాంగ్ వే. యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్ అంటే రైట్ థింగ్ ఏంటనంటే, నీవు బాప్తిస్మము ఇవ్వటం రైటే, కానీ యు ఆర్ డూయింగ్ రాంగ్ వే. దట్స్ నాట్ కరెక్ట్. యూ మస్ట్ డూ ద రైట్ థింగ్ ద రైట్ వే. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నేను ఇవ్వను అన్నాడు. కావాలంటే నేను రికమెండ్ చేస్తాను, ఈజ్ ఎ పూర్ ఫెలో, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ప్లీజ్ కన్సిడర్ హిమ్ అని నేను చెప్పగలను, కానీ నేను బాప్తిసం ఇవ్వలేను అన్నాడు. నువ్వు రక్షించబడిన అనుభవంలోకి వస్తే, నువ్వు చర్చికి వస్తే, నీ జీవితాన్ని నేను చూచినట్లయితే, నీకు కూడా అర్థమైనట్లయితే, నువ్వు కూడా రక్షించబడినట్లయితే, నువ్వు కూడా రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, పాప క్షమాపణ పొందినట్లయితే అభ్యంతరం ఏమీ లేదు, నువ్వు తీసుకోవచ్చు. అదేనా నువ్వు చెప్తేనే, నేను ఇవ్వటం కూడా కాదు, నేను బలవంతం మీద ఇవ్వటం కాదు. నువ్వు స్వతంత్రంగా స్వేచ్ఛగా వచ్చి, అయ్యా నేను ఈ విధంగా నేను రక్షించబడ్డానని చెప్తే అప్పుడు ఇస్తాడే కానీ ఆయన ఏదో నీ అవసరాల గురించి తీసుకోవటం కాదు. ఎవరో ఇచ్చారట, మరి అవును నువ్వు ఆత్మను ఆర్పేసేసావు, ఎందుకంటే మానవరీత్యా నువ్వు ఆలోచన చేశావు. ద హ్యూమన్ గుడ్ అంటారు దీన్ని, హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ ఉండాలి కదా అని అంటారు. ఇది హ్యుమానిటీ ఏంటంటే, డూ రైట్ థింగ్ బట్ ఇన్ రాంగ్ వే. చివరిగా ఆత్మను ఆర్పకుడి. ఫస్ట్ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పటం అంటే ముందు చెప్పుకున్న విధానాన్ని బట్టి హ్యూమన్ గుడ్ అంటే మానవుని యొక్క దృష్టిలో మంచి పని ఏదైనా సరే చేయటం. రక్షించబడిన వ్యక్తి ఆత్మానుసారమైన జీవితంలో పయనించకుండా ఆత్మను బట్టి జీవించవలసిన వారు ఉంటుండగా, ఆత్మానుసారముగా నడవలసి వారు ఉంటుండగా, అటివారు ఆత్మకు వ్యతిరేకముగా మానవరీత్యా ఒక మంచి దైవరీత్యా చేయటం కంటే, దైవ కార్యము కంటే మానవ నిర్ణయాలు బట్టి చేసే కార్యక్రమంలో ముందు కొనసాగుతూ పోతూ ఉంటే, నువ్వు రక్షించబడిన వ్యక్తివిగా ఆత్మను ఆ విధంగా ఆర్పుతూ ముందుకు వెళుతూ ఉంటా. ఆత్మను ఆర్పకూడదు. దేవునికి అనుగుణముగా ఆత్మానుసారమైన జీవితంలో ముందుకు కొనసాగిపోవాలి. ఈ ఆత్మను ఆర్పే విషయంలో మనకున్న ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటంటే, మన యొక్క శరీరాన్ని లేక ఈ జీవిత విధానంలో ఎసటిజం అంటారు. ఎసటిజం అని అంటే ఎసటిక్ అంటే వైరాగ్యం పుచ్చుకోవటం, లేకపోతే వివాహాన్ని నిషేధించటం. ఇది కూడా పెళ్ళి వద్దనటం. అంటే అతని యొక్క సొంత విధానమును బట్టి, తన సొంత తీర్మానాన్ని బట్టే తప్ప అది దైవ విధానంలో కాదు. అందువల్ల కొంతమంది నిషేధిస్తారు వైరాగ్యాన్ని. శరీరాన్ని హింసించుకోవటం, శరీరాన్ని శ్రమ పెట్టుకోవటం. చాలామంది సేవకుల్లో, బోధకుల్లో కొంతమంది వివాహాన్ని నిషేధించడం, అదేదో వివాహం చేసుకుంటే ఈ సేవకి ఇది అడ్డుగా ఉంటుంది, భార్య బిడ్డలు
ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఆత్మానుసారమైన జీవితానికి వ్యతిరేకమైన విధానం ఇదంతా. అందువలన చాలామంది ఆత్మను ఆర్పే కార్యక్రమంలో ఉన్నారు. గనుక మరి ఈ రీతిగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మనం పాపాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఇప్పుడు మనము లేఖనాల ద్వారా పరీక్షించినట్లు పరిశుద్ధాత్మను దూషించడము, పరిశుద్ధాత్మను తిరస్కరించడము, పరిశుద్ధాత్మను దుఃఖింపజేయటము, పరిశుద్ధాత్మను ఎదిరించటము, పరిశుద్ధాత్మను మోసపుచ్చటము, చివరిగా పరిశుద్ధాత్మను ఆర్పటము, అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసే ఈ పాపాలు. గనుక ఇట్టి జ్ఞానాన్ని దేవుడు మీకు కలుగజేసి ఆత్మానుసారమైన జీవితాన్ని కొనసాగించుటకు దేవుడు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసే పాపాలు చాలా ఉన్నవి తండ్రి. అయితే వాటిని మేము అంతగా ఆలోచన చేయటం లేదు. పరిశుద్ధాత్మను దూషించడము, పరిశుద్ధాత్మను తిరస్కరించడము, దుఃఖింపజేయటము, ఎదిరించడము, మోసపుచ్చడము, ఆర్పివేయటం, ఇవన్నీ కూడా వ్యతిరేకమైన పాపాలే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా జరిగించే పాపాలని లేఖన ద్వారా మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.